హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఏపీ త్రిబుల్ ఐటీకి సంబంధించి నోటిఫికేషన్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారనమాట. అయితే మొన్న మనకి 10థ్ క్లాస్ రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా! సో, ఎవరైతే 10థ్ క్లాస్ క్వాలిఫై అయితే అయ్యారో సో, వాళ్ళందరూ కూడా త్రిబుల్ ఐటీలోనైతే మనకి 6 ఇయర్స్ బీటెక్ ప్రోగ్రామ్ అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. గుర్తుపెట్టుకోండి మీకు ఇంటర్ అదే విధంగా బీటెక్ 2 కూడా మనకి ఫ్రీగా ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. సో, ఫ్రీ హాస్టల్ మనకి ఫ్రీ ఎగ్జామినేషన్ ఫీజు. సో, ఫీ మొత్తం అంతా కూడా మనకి కాలేజ్ ఫీస్ గానివ్వండి, క్యాంపస్ ఫీస్ కానివ్వండి అంతా అయితే ఫ్రీ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క ఏదైతే త్రిబుల్ ఐటీస్‌లో అయితే మాత్రం సో, ఇక్కడ చూసుకున్నట్లయితే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ నుంచి మనకి నోటిఫికేషన్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మనకు మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారనమాట. అయితే మనకి 2025, 26 బ్యాచ్‌కి సంబంధించి ఓకే. ఒంగోలు, శ్రీకాకుళం సంబంధించి సో, ఏవైతే ఆర్‌కే వ్యాలీ, సో, నూజివీడు సో, ఇవన్నీ క్యాంపస్‌కి సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారండి. అయితే వీటికి మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాలి. ఎవరైతే 10థ్ క్లాస్ క్వాలిఫై అయ్యారో సో, వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మీరు ఆన్‌లైన్ సెంటర్‌లో గాని, ఈ వెబ్‌సైట్‌లో మీ ఫోన్‌లో గాని అప్లై చేసుకోవచ్చు. సో, నేను మీకు దీనికి సంబంధించి కూడా ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది అప్లికేషన్ యాక్టివేట్ అయిపోయిన వెంటనే మీకు చెప్తానన్నమాట. అయితే అప్లికేషన్ మీకు ఎప్పుడు యాక్టివేట్ అవుతుందని చూసుకున్నట్లయితే 27/4/2025 అంటే ఏప్రిల్ 27థ్ మనకి 10 పీఎం నుంచి మనకి యాక్టివేట్ అవుతుందండి. సో, మీకు యాక్టివేట్ అయిపోయిన వెంటనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ కూడా మనకి ప్రొవైడ్ చేశారండి. అయితే ఇక్కడ ఈ 20 మే అన్నమాట. సో, 20థ్ మే 5 పీఎం కల్లా కూడా మీరందరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవాలి. అయితే అప్లికేషన్ ఫీస్ మొత్తం డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. అయితే మొత్తం దీనికి సంబంధించి మనకి 4,400 సీట్లయితే నింపబోతున్నారండి. 4 క్యాంపస్‌ల నుంచి చూస్తున్నారు కదా! ఆర్‌కే వ్యాలీ, న్యూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం. ఈ 3 ప్లేసుల నుంచి కూడా మనకి 4 క్యాంపస్‌ల నుంచి 4,400 సీట్లయితే మనకి భర్తీ చేయబోతున్నారు. ఇంపార్టెంట్ డేట్స్ ఇందాకలే మనం చూసుకున్నాము. 10థ్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో, వాళ్ళందరూ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మీరు అప్లై చేయడానికి ఎంత ఫీస్ చెల్లించాలో కూడా మనకి అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే సో, ఇక్కడ జనరల్ అభ్యర్థులు మనకు దీనికి సంబంధించి రూ. 300 అలాగే రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే బీసీ అదే దీంతో పాటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఓకే రూ. 200 అయితే అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్‌లో అయితే పేమెంట్ చేస్తారు. మీకు అఫీషియల్ వెబ్‌సైట్ కూడా చూపిస్తాను. సో ఇదే ఆ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కూడా అన్నమాట. సో నేను మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. లేదనుకున్నట్లయితే మీరు గూగుల్‌లోకెళ్ళి కొట్టినా సరే ఓకే మీకైతే వెబ్‌సైట్ లింక్ అయితే వస్తుందన్నమాట. ప్రస్తుతానికైతే వెబ్‌సైట్ అయితే ఓపెన్ అయితే అవ్వట్లేదు. ఎందుకంటే సర్వర్ ఇష్యూస్ వల్ల మనకి వెబ్‌సైట్ అనేది 27థ్ మార్నింగ్ 10 పీఎం కల్లా కూడా రెడీ చేసి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కూడా మనకి టైం అయితే ప్రొవైడ్ చేస్తారండి. సో మీరు మీ ఇంట్లోనే కూర్చొని మీ ల్యాప్‌టాప్ ఆర్ మీ ఫోన్‌లో మీరు సొంతంగా అప్లై చేసుకునే విధంగా నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటే సో దీనికి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్‌లోని 550 వరకు స్కోర్ చేసారో 500 నుంచి 550 వరకు స్కోర్ చేసారో వాళ్ళకైతే పక్కా సీట్లయితే వస్తాయన్నమాట. ఇది ఓన్లీ ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు. మీకు 10థ్ క్లాస్‌లో వచ్చిన సీట్స్‌ని బట్టి మీకు 10థ్ మీ యొక్క రిజర్వేషన్ అంటే మీ కాస్ట్ కేటగిరీని బట్టి మీకైతే ఈ యొక్క సీట్లన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. అయితే ఓకే. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఎంత, ఈ ఏ కాస్ట్ వాళ్ళకి ఎంత, ఓకే. ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ దీంతో పాటు ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో పెట్టుకొని క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.